చిట్టి కథల లోకంకి స్వాగతం. ఒక చిన్న పట్టణంలో రమేష్ అనే సాధారణ వ్యక్తి ఉండేవాడు. అతను ఒక టీచర్. డబ్బు కంటే పిల్లల భవిష్యత్తే అతనికి ముఖ్యము. స్వాతి అతని భార్య. ఆమె ఒక పోలీస్ కానిస్టేబుల్. నిజాయితీ, ధైర్యం ఆమె స్వభావం. వాళ్లకు ఒకే ఒక కొడుకు, అయాన్. వయస్సు 6 సంవత్సరాలు. అయాన్ చాలా చురుకైన పిల్లాడు. ప్రతిరోజూ ఉదయం స్వాతి యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వెళ్తుంటే అయాన్ అడిగేవాడు, అమ్మా, నువ్వు రోజూ బయటికెందుకు వెళ్తావు? స్వాతి నవ్వుతూ చెప్పేది, మనల్ని కాపాడటానికిరా. అయాన్ గర్వంగా తలెత్తి నిలబడేవాడు. రమేష్ మాత్రం ప్రతిరోజూ స్కూల్కి వెళ్ళి పిల్లలకు ఓర్పుగా చదువు చెప్పేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చి అయాన్తో కలిసి చదువుకునేవాడు. నాన్నా, నేను పెద్దవాడయ్యాక ఏమవ్వాలి అని అయాన్ అడిగితే రమేష్ ప్రేమగా అన్నాడు, ముందు మంచి మనిషవ్వు నాన్నా. ఒకరోజు స్వాతి డ్యూటీలో ఉండగా పట్నంలో చిన్న గొడవ జరిగింది. ఆమె ధైర్యంగా సమస్యను పరిష్కరించింది. అది చూసిన అయాన్ అమ్మ దగ్గరకు వచ్చి అన్నాడు, అమ్మా, నువ్వు చాలా స్ట్రాంగ్. స్వాతి కళ్లలో ఆనందం మెరిసింది. ఆమె అయాన్ని హత్తుకుని చెప్పింది, నీ నాన్నలా నువ్వూ మంచిగా ఉండాలి. ఆ రాత్రి 3 మంది కలిసి భోజనం చేస్తూ నవ్వుకున్నారు. రమేష్ మనసులో అనుకున్నాడు, నా కొడుకు మంచి దారిలో నడిస్తే అదే నా విజయం. సందేశం: తండ్రి విలువలు నేర్పితే, తల్లి ధైర్యం చూపిస్తే పిల్లల భవిష్యత్తు వెలుగులమయం.